హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. నేను వచ్చేసాను నా దగ్గర ఉన్న ప్రసాదాలు అన్నీ తీసుకుని. బేసిక్గా మా బ్రేక్ఫాస్ట్ కూడా ఇవాళ ఇదే. యూజువల్గా నాకు చిన్నప్పటి నుంచి పాయసం, పులిహోర, సలివిడి వడపప్పు ఇవి మాత్రమే కార్తీక్ మండేస్ చేయటం తెలుసు. సో అందుకే నేను కూడా ఎవ్రీ మండే ఇవే చేస్తాను స్పెసిఫిక్గా. సో ఇందులో ఒక్కొక్కటి నా ఫేవరెట్ ఏంటి అనేది కమెంట్ చేసి, నా ఫేవరెట్ ఏది అనేది నేను చెప్తాను. మీ ఫేవరెట్ ఏది అనేది మీరు కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక్కడ పెడదాం నిదానంగా. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇది సల్మిడి వడపప్పు. సో నాకైతే ఇది చాలా ఇష్టం. మీలో ఎంతమందికి సల్మిడి వడపప్పు ఇష్టం? బేసిక్గా నాకు వడపప్పు ఇష్టం ఉండదు, కానీ ఓన్లీ సల్మిడి అయితే పిచ్చి ఇష్టం. బట్ ఇప్పుడు ఆప్షన్ లేదు, రెండో తినాల్సిందే మనం. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసి ఇది వచ్చేసి చింతపండు పులిహోర. సో చింతపండు పులిహోర ఇష్టం లేని వాళ్ళంటే ఉంటారేమో, నాకు తెలీదు. మా అన్నయ్యకి నిమ్మకాయ పులిహోర ఇష్టం, నాకు చింతపండు, అండ్ మా వదిన కూడా చింతపండు పులిహోర ఇష్టం. సో ఇది వచ్చేసి పాయసం. ఎప్పుడు పాయసం బాగా చేస్తాను, బట్ ఈసారి మాత్రం రైస్ ఇంకా కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ గుడ్. సో ఇవి నా ప్రసాదాలు, అండ్ ఇవే మా బ్రేక్ఫాస్ట్ కూడా. అండ్ లంచ్కి వచ్చేసి పప్పు తోటకూర. అండ్ మీరు ఏం చేశారు అనేది కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్డ్, సీ యూ సూన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.